మనం మంచి కాన్సెప్ట్ ఇచ్చినట్లయితే కొంతలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఎంచుకోవడం జరిగిందనమాట. అందులో భాగంగా మీరు ఈరోజు గమనిస్తున్నారు, నేను రాసినటువంటి పుస్తకంలో ఒక పరిశోధనాత్మకంగా రాశాను నేను. అందులో 2 టాపిక్స్ చాలా ముఖ్యం అనిపించింది నాకు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చూపిస్తే దానిలో 2 టాపిక్ తీసిండు ఆయన. ఓవర్ స్పీడ్, ఓవర్టేక్ అని ఆయన దాన్ని నోట్ చేసిండు ఆయన. అంటే ఈ రెండు కారణాల వల్ల చాలా రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందని నోటిఫై చేశాడు. ఎందుకంటే నేను రేపు పొద్దున యూనివర్సిటీ లెవెల్లో కూడా దాన్ని పంపించాలని చెప్పేసి ఆ ప్రొఫెసర్ నుంచి దాన్ని ప్రూఫ్ రీడింగ్ చెప్పించాను అనమాట. అందులో ఆ కాన్సెప్ట్ 2 తీసుకొని చెప్పాడు అనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి. వాటిని కాకుండా నేను మళ్ళీ అందులో రాసినటువంటి ఒక 10 కాన్సెప్ట్లు తీసుకొని ఒక రూట్ మ్యాప్, ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాను. అందులో మనము అంటే ఇవన్నీ కూడా మనకి ఇన్నట్లనే ఉంటాయి. ఇది కామన్ అనిపిస్తుంది అనమాట. ఏదైనా కూడా మనకు చెప్పేటప్పుడు చాలా కామన్ అనిపిస్తుంది. ఇప్పుడు మనకు అధ్యాపకులు చెప్తుంటే ఏమనిపిస్తుంది, కెమిస్ట్రో, ఫిజిక్సో, తెలుగు చెప్తుంటే ఇది మొన్న విన్నట్లుంది, నాకు తెలుసు ఇది అనే భావన చాలా ఉంటుంది. కానీ అది ఎగ్జామ్లో మనం రాయకపోతే ఫెయిల్ అయినప్పుడు తెలుస్తుంది, అది బాధ ఉంది. విన్నట్లు అనిపిస్తుంది, ఎగ్జామ్లో రాకపోతే ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది, మార్కులు రాకపోతే. అవునా కదా? ఒక సబ్జెక్ట్ ఒక సెమిస్టర్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయితే దానికి చాలా ప్రభావం ఉంటుంది లేదా? అట్లా విన్నట్లు